99 మాటలు అబద్ధం చెప్తారు ప్రేమలో. అబద్ధం చెప్పాల్సి వస్తుంది, నిజం చెప్తే తట్టుకోలేం కాబట్టి. వీళ్ళకి చెప్పాల్సిన అవసరం రాదు, ఎందుకంటే ఆల్రెడీ ప్రేమ ఉంది కాబట్టి. ప్రేమ ఉంటే చెప్పుకోవాల్సిన అవసరం ఏమొస్తుంది చెప్పు? రోజు 10 సార్లు ఐ లవ్ యూ, బుజ్జి, బంగారం అవసరం వస్తుందా? రాదు. మీకు తెలియదా? అవును, నాకు ఒకటి చెప్పు. అవును, మీరు కూడా చెప్పండి. నువ్వు చెప్పు ఫస్ట్, తర్వాత మీరు చెప్పండి. నువ్వు చెప్పు, నీకు ఒక పిల్లి ఇష్టం, మస్తు ఇష్టం. మీ అమ్మతో కొంచెం గట్టిగానే మాట్లాడతావు, ఆ పిల్లతో చాలా ప్రేమ మాట్లాడతావు. మీ డాడీతో ఒక రోజు మాట్లాడడం కూడా మాట్లాడవు, కానీ ఆ పిల్ల అంటే చాలా ఇష్టం. ఇమాజిన్ చేసుకో, లేకుండా ఇమాజిన్ చేసుకో, ఉందనుకో. సినిమాలు చూస్తావు కదా. అవును, అసలు మీరు ఏంది ఏజ్ గ్రూప్ మీకు ఉంటుందా ఇంట్రెస్ట్? నీకు ఇట్లా చూడబుద్ధి అవుతుందా? అంటే అంటే మీరు ఇంకా అంటే మీకు వచ్చిందా ఏజ్? ఇంకా చిన్నపిల్లలా? మీకు ఫీలింగ్స్ ఉంటాయా? అరే మీకే అడుగుతున్నా, ఉంటాయి కదా. అదే లేకుంటే మస్తు ప్రాబ్లం, డాక్టర్ దగ్గర పోవాల్సి వస్తుంది. ఉంటాయి కదా. ఓకే, సూపర్ సూపర్. అదే మస్తు మీరు ఇట్లా ఇట్లా వింటుంటే భయం అవుతుంది నాకు. ఏమైనా చెప్పరని చెప్తున్నానా? ఏం లేదు, నేను ఏమంటున్నా అంటే, ఒక పిల్లని చూసి పిల్ల కోసం చచ్చిపోవచ్చు, పిల్లతోనే జీవితం అనుకున్న పిల్ల రేపొద్దున ఇంకొకరికి అట్రాక్ట్ అయింది అనుకో, ఇంకొకరితో ఉందనుకో, బాధ అవుతుంది కదా. ఆ పిల్ల చచ్చిపోయింది అనుకో, బాధ అవుతుంది కదా. ఆ పిల్ల చచ్చిపోతే ఎక్కువ బాధ అవుతుందా, మీ అమ్మ చచ్చిపోతే ఎక్కువ బాధ అవుతుంది? అయిపోయింది, మ్యాటర్ ఏంటి కదా. మీ నాన్న లేకుంటే ఎక్కువ బాధ అవుతుందా, పిల్ల లేకుంటే ఎక్కువ బాధ అవుతుందా? మీ నాన్న లేకుంటే నోట్లో మాట రాదు, నోట్లో మాట రాదు చెప్తున్నా కదా. ఏడు పక్కన పెట్టు, నోట్లో మాట రాదు. ఆ ఊహనే భయంకరంగా ఉంది. ఆ పిల్ల పోతే రామమ్మ తాగుదాం, తిరుగుదాం, 2 పెగ్గులు వేయు, ఏముందిరా అని చెప్తారు కదా. మీ నాన్న పోతే చెప్తారా? పోను మామ, ఏముంది మామ, పోతే పోయిండు, ఏజ్ అయింది చెప్తే తీసుకుంటావా? మాట రాదు, ఈ నుంచి మాట రాదు. దట్ మచ్ దే మీన్ టు యూ, దట్ మచ్ దే లవ్ యూ. సేమ్ థింగ్ వాళ్ళకు, సేమ్ వాళ్ళకు. మీరు లేకుంటే బతకలేరు, మీరు లేరేమో నా ఊహ. ఒకరోజు ఫోన్ ఎత్తకుండా చూడు, 2 రోజులు మాయమైపో, చచ్చిపోయినా చచ్చిపోతారు. దే మైట్ డై. ఇఫ్ 24 అవర్స్ నువ్వు ఎక్కడున్నావో తెలియకపోతే చచ్చిపోతారు వాళ్ళు. నీ బాయ్ ఫ్రెండ్ 24 అవర్స్ ఎక్కడున్నాడో తెలియకపోతే చచ్చిపోవు నువ్వు. 2-3 సార్లు ట్రై చేస్తావు, 10 సార్లు ట్రై చేస్తావు, 20 సార్లు ఫోన్ చేస్తావు, మిస్డ్ కాల్, తర్వాత మంచిగా తిని పనుకుంటావు. వాడు 4-5 రోజుల తర్వాత ఫోన్ చేస్తే ఇష్టం వచ్చినట్టు తిడతావు. నీకు బుద్ధి ఉందా అసలు? ఏమనుకుంటున్నావు? 4 రోజులు ఎక్కడ పోయినావు? 4-5 రోజుల తర్వాత ఫోన్ చేయి మీ అమ్మ వాళ్ళకి, ఎక్కడున్నావో తెలియదు, నువ్వు ఏం తెలియదు. 4 days తర్వాత ఫోన్ చేయి. ఎట్లుంటుంది ఊహనే, ఎంత భయంకరంగా ఉంటుంది. So what I'm trying to say here is just to know the importance, know the priorities. బయటికి కనిపించేది, మనకు అనిపించేది అంత నిజం కాదు. నిజం వేరుంటుంది, నిజం చాలా గట్టిగా ఉంటుంది. అది రోజు వినిపించదు, రోజు చెప్పాల్సిన అవసరం రాదు. సో నెవర్ డిసప్పాయింట్ దెమ్, నెవర్ మేక్ దెమ్ ఫీల్ లో. whatever they want, give them. అండ్ వాళ్ళకి కావాల్సింది ఇవ్వాలంటే ఫస్ట్ నువ్వు సక్సెస్ కావాలి. నువ్వు సక్సెస్ అయితే మొత్తం నీ ఎన్వైరన్మెంట్ మారిపోతుంది తెలుసా, నీ చుట్టూ ప్రపంచం మారిపోతుంది తెలుసా. నవ్వులు తప్ప ఏముండేది తెలుసా, ఏది పెద్ద కష్టంగా అనిపించదు తెలుసా. యువరాజ్ సింగ్కి క్యాన్సర్ వచ్చింది, యువరాజ్ సింగ్కి క్యాన్సర్ వచ్చింది, సోనాలి బింద్రే క్యాన్సర్ వచ్చింది. ఇద్దరు రికవర్ అయ్యిండ్రు, వచ్చేసిండ్రు. ఇద్దరు ఫారిన్ పోయిండ్రు, బెస్ట్ ట్రీట్మెంట్ తీసుకున్నారు, కంప్లీట్ గా క్యాన్సర్ క్యూర్ అయిపోయింది, వచ్చేసి. వాళ్ళు ఇద్దరు ఎగ్జాంపుల్ చెప్తున్నా, అట్లా మస్తు మంది ఉన్నారు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు లైమ్ లైట్లు ఉన్నారు కాబట్టి, సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళ గురించి మనకు తెలుసు. క్యాన్సర్ ఎందుకు తగ్గిపోయింది? డబ్బు ఉంది కాబట్టి తగ్గిపోయింది. ఎక్కడికి ఏ రోజు ఎక్కడికి పోవాలంటే అక్కడికి పోగలిగినరు, ఏ ట్రీట్మెంట్ కావాలంటే ఆ ట్రీట్మెంట్ తీసుకోగలిగినరు, మెడిసిన్ ఖర్చు ఎంత అని ఆలోచించలేదు కాబట్టి తగ్గిపోయింది.
డబ్బు అన్ని కొనలేదు, డబ్బు అన్ని చేయలేదు అంటారు. అబద్ధం చెప్తారు మనుషులు, అబద్ధం చెప్తారు, ఓదార్చడానికి అబద్ధం చెప్తారు. లేదా మీరు కోట్లు కోట్లు సంపాదించడం వాళ్ళకి ఇష్టం లేదేమో, అందుకు అబద్ధం చెప్తారు. ఎందుకంటే కోట్లు కోట్లు ఉన్నోడే ఈ మాట అంటాడు. డబ్బులు ఏం లేదు మామ, డబ్బు కాదురా ఇంపార్టెంట్, ప్రేమ ఆప్యాయతలు ఇంపార్టెంట్. ఎట్లా ఇంపార్టెంట్ అని? ప్రేమ అడిగితే చికెన్ ఇస్తాడా? ప్రేమ అడిగితే పాలు పోస్తాడా? అట్లా సైకిల్ ఉంటుంది కదా, అట్లా సైకిల్ ఉంటుంది. ఇప్పుడు ఉన్నాయా? సైకిల్ తగ్గిపోయిందండి, ఇప్పుడు అందరు బైక్లు కొంటున్నారు. ఎప్పుడైనా ఆలోచించినావా? డాక్టర్లనే పెళ్లిళ్ళు చేసుకుంటారు, వేరే వాళ్ళని చేసుకోరు. వాళ్ళు 99% చేసుకోరు. ఐఏఎస్ ఆఫీసర్లనే చేసుకుంటారు, లేదా ఐపీఎస్లను చేసుకుంటారు. సమ్వేర్ ఆ దాంట్లో ఉన్న వాళ్ళని చేసుకుంటారు. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ ఉంటారు, వాళ్ళ డాటర్స్ ఉంటారు. ఎప్పుడన్నా రిక్షా తొక్కేటోన్నో, ఆటో నడుపుకునేటోన్నో, లేదా ఎక్కడన్నా డ్రైవర్ గానో క్లర్క్ గానో చేసేటోన్నో పెళ్లి చేసుకున్నట్టు చూసినావు ఎక్కడ? సినిమాల్లో తప్ప. సినిమాల్లో మాత్రమే ఆటో నడుపుకుంటా, కోట్ వేసుకొని, లేదా ట్యాక్సీ డ్రైవ్ చేసుకుంటా, లేదా ఒక మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ లైఫ్లో బతుకుతున్న వాళ్ళని కూడా పెద్ద పెద్దోళ్ళు ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకుంటారు. సినిమాల్లో మాత్రమే. పెద్ద బిజినెస్ మ్యాన్ నేను పెళ్లిళ్ళు చేసుకుంటాను. ఒక పార్టీకి బెంజ్ కార్లో వచ్చిన పిల్ల, నువ్వు స్ప్లెండర్ బైక్లోనో దేంట్లోనో పోయినావు, ఆ పిల్లకు నువ్వు నచ్చినావు, నీకు ఆ పిల్ల నచ్చింది, పెళ్లి జరగదు మీది. మస్తు బాధ అవుతుంది. ఎప్పుడు? 25 years వచ్చినాక. అప్పుడు అనిపిస్తుంది, అరే కొంచెం మంచి చదివేది ఉండే. అప్పుడు అనిపిస్తుంది. సో అర్థం చేసుకో. అప్పుడు అనిపిస్తే ఎక్కువ బాధ అవుతుంది, ఇప్పుడు అనిపిస్తే మజా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అనిపిస్తే అక్కడికి పోవచ్చు. 18కి అనిపిస్తే 25కి పోవచ్చు, కానీ 25కి అనిపిస్తే 18కి రాలేం కదా. చాలా సినిమాలల్లో జోకులు వేస్తారు. అఫైందా? చాలా సినిమాలలో జోకులు ఉంటాయి. ఏం జోకులు అంటే, సినిమాలలో కాదు, మీరు ఇన్స్టాగ్రామ్ ఏమైనా చూసినా, జనరల్గా మాట్లాడినా చాలా జోక్స్ ఉంటాయి. ఏముంటాయంటే, వీళ్ళ లవ్ ఫెయిల్యూర్లు కూడా ఉంటాయి కదా. ఇవే కదా మొత్తం. అరే వాడు గొప్ప సంబంధం వచ్చింది, నన్ను డిచ్ చేసింది, నన్ను మోసం చేసింది, అని పెళ్లి చేసుకుంది, వెళ్ళిపోయింది. గొప్పోడు తగిలిండు, ఫారిన్ సంబంధం వచ్చింది, ఫుల్ కోట్లు ఉన్నోడు వచ్చిండు, నన్ను చెప్పకుండా నన్ను ముంచేసింది, నన్ను మోసం చేసింది. ఆడోళ్ళు